మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు అందరూ ఎంతగా ఆరాధ్య దైవంగా ఫస్ట్ నుంచి కూడా సినిమాల్లో ఆయన ఇష్టపడుతూ ఎంత ఆరాధ్య దైవంగా భావిస్తూ ఈరోజు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఇచ్చిన మాట కోసం వారికి సినిమాలు కంప్లీట్ చేసి ఈరోజు వెంటనే లాస్ట్ మంత్ లో హరిహర వీరమల్లు, ఈ మంత్ లో ఓజీ రూపంలో ఇక్కడ సందడి వాతావరణం నెలకొనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక కనువిందు చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడుతూ ప్రజల సమస్యలు తీరుస్తూ ఒక పక్క సినిమా ఒప్పుకున్నందుకు చేస్తూ ఉంటే కొందరు వ్యక్తులు, ఆ వ్యక్తుల పేర్లు కూడా చెప్తాము. కొందరు వ్యక్తులు, తాడిపత్రి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈరోజు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజా సమస్యల మీద మాట్లాడడం చాలా హాస్యాస్పదం. అలాగే ఓజీ అంటే ఒంటరిగా గెలవలేడనే మాట వస్తుంది. మీ అందరికీ ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఓజీ అంటే వంగన పెట్టి గుద్దే విధంగా జనసేన సినిమాలనేది తాత్కాలికం మాత్రమే. సినిమా సంపాదన కోసం అనేది మాత్రం మీరు ఎవరు అనుకోవద్దు. ఇచ్చిన మాట కోసం ఆ సినిమాలు కంప్లీట్ చేశారు. తర్వాత స్టెప్ నుంచి ప్రజా పరిపాలన ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం యొక్క పరిపాలన ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వంలో అందరూ చూడబోతున్నారు. ఈ యొక్క ఓజీ సినిమా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంతో చూసి ఇది అత్యధికంగా కలెక్షన్లు వసూలు చేసే విధంగా ఈ సినిమా బంపర్ హిట్ వస్తుందని ఆల్రెడీ బయట నుంచి టాక్ కూడా ఉంది. అలాగే ఖచ్చితంగా ఓజీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో అందరం ఒక్కసారిగా జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.